భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర మహాదేవ్. అన్నమలై వర్సెస్ రాజీవ్ గాంధీ. ఈ కంపారిజన్ కొంచెం కష్టమే. రాజీవ్ గాంధీని ఎవరితో కంపేర్ చేయడం చాలా కష్టం. అతను ఈజ్ ఎ డిఫరెంట్ స్పేస్ నుంచి వచ్చాడు. అతను ఏలియన్. ఏ లోకంలో ఉంటాడో ఆయనకి ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు. ఇద్దరు నేను సిమిలర్ క్వశ్చన్స్ అడిగారండి. ఐఐటి మెడ్రాస్ వాళ్ళేమో అన్నమలైని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క ప్రభావం పాలిటిక్స్ మీద, మన ప్రజల మీద, ఇండియన్ డెవలప్మెంట్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయన అడిగారు. ఆయన చాలా ఎలాబరేట్గా చెప్పాడు పాపం. ఒక ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అంటే ఐఐటి కుర్రాళ్ళందరూ యుఎస్ పారిపోకుండా ఇక్కడ ఉండి యుద్ధం చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గ్రోత్ ఫినామినల్గా పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన జీడిపి గ్రోత్ అయితే 8.2 ఉంది. మోదీ గారు ఏబుల్ గవర్నమెంట్ వల్ల. అది స్టేట్స్ కూడా కొంచెం ఏబుల్ గవర్నమెంట్స్ వస్తే 9.2 అవుతుంది. అదే బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా అందరూ మనకు కుర్రాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్గా పనిచేస్తే 10 సంథింగ్ అవుతుంది. 11 దాకా మిగతా 5 ఫ్యాక్టర్స్ వల్ల అవుతుంది. 13 రావాలంటే 13% జీడిపి గ్రోత్ వస్తే 2047 కల్లా అమెరికన్ ఎకానమీకి ఇండియన్ ఎకానమీ సరిపోదు. ప్రస్తుతం అమెరికన్ ఎకానమీ 37 ట్రిలియన్ ఎకానమీ అండి. చైనా వాడిది 17 ట్రిలియన్ అంటున్నాడు వాడు. మరి ఎంతమంది మనకు తెలియదు. ఇండియాది 3.7 సంథింగ్, నియరింగ్ 4 ట్రిలియన్ దగ్గరికి వస్తాం మనం. సో మోదీ గారు 5 ట్రిలియన్ ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీ తెస్తాను నేను. సో మంది ఎక్కడున్నా చాలా కింద ఉన్నాం. యూఎస్ ఏమో 37 ట్రిలియన్, మందు 5 ట్రిలియన్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా. సో ఈ మన గ్రోత్ రేట్ కనుక 13.2 ఎంతో ఎవ్రీ ఇయర్ గ్రో అవ్వగలిగితే ఒక 20-25 ఏళ్ళ తర్వాత అంటే 2047 కల్లా అమెరికాను మనం ఈక్వల్ అవుతాం. అది అతని క్యాల్కులేషన్, మన అన్నమలై గారు చెప్పింది. సో అలా చేయాలంటే చెప్పాడు కదా, ప్రస్తుతం 8.2 ఉంది, 13.2కి ఇలా తీసుకొస్తాం. చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే అవుతుంది అని అంటాడు. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ మేక్ థింగ్స్ సింప్లర్, ఫాస్టర్ అండ్ బెటర్. అది వాడడం కరెక్ట్గా వస్తే మేబీ అతను ఏమంటాడు ఇంకోటి చెప్పాడు. అందులో టెక్ సేవీ పీపుల్ ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కొంచెం టెక్నాలజీ సేవీగా ఉండగలగాలి. కొంచెం వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, డిఫరెంట్గా ఆలోచించే గుణం ఉండాలి. ఎంతసేపు మన ట్రెడిషనల్ పాతకాలం పద్ధతిలో ఉండి పాలిటిక్స్ అంటే ఏముంది, డబ్బులు చేసుకోవడమే, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఇంప్రూవ్ చేసుకోవడమే, లేకపోతే ఎలా స్కామ్లు ఎలా చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, లిక్కర్ ద్వారా చేయాలా, లేకపోతే శాండ్ మాఫియా ద్వారా చేయాలా అన్న ఆలోచన సర్వీలో ఉన్న పాలిటిషియన్స్ వల్ల గ్రోత్ రావడం చాలా 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 కష్టం. సో అదండి. ఇప్పుడు మన అన్నమలై గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అతని క్వశ్చన్ అడిగితే చాలా ఎలాబరేట్గా చెప్పారు మెడ్రాస్ ఐఐటి కుర్రాడికి. నాకు నచ్చింది అది. అదే క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ఇంపాక్ట్ గురించి రాహుల్ గాంధీ గారిని ఎవరు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడు ఆయనకి అర్థం కాదు, నాకు అసలైతే అర్థం కాదు. ఆయన అంటాడు అంతా నెట్వర్క్స్ అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ సిట్స్ ఆన్ నెట్వర్క్ అట. ప్రతి నెట్వర్క్ కరెక్ట్గా ఉండి దాని మీద ఇంకో నెట్వర్క్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట. ఈ నెట్వర్క్ ఏంటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద కూర్చోవడం ఏమిటో నాకు అర్థం కాదు. సమాజ్వాడీ పార్టీ అన్ని నెట్వర్క్లు కలిసి వస్తే అప్పుడు అతను యాక్చువల్గా ఈ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ అండి. అవి ఐఎన్డిఏ కూటమి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దాంట్లో రెండు బయట కాదు. అదే సమాజ్వాడీ పార్టీకి ఒక నెట్వర్క్ ఉంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక నెట్వర్క్ ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీకి ఒక నెట్వర్క్ ఉంటుంది. ఈ అన్ని నెట్వర్క్లు కలిస్తే బీజేపీ నెట్వర్క్ని ఓడిస్తాం అని యాంగిల్లో వెళ్ళిపోయాడు. అలా ఉంటుందండి.
ఒక సరైన వాడిని ఎలా ఎంచుకోవాలో మీరు ఆలోచించాలి. ఎవడో జెన్లిస్కీ ఉన్నాడు కదా, వాడొక జోకర్, ఈజ్ అ స్టాండప్ కామెడియన్. జెన్లిస్కీ యుక్రెయిన్ ప్రీమియర్. యుక్రెయిన్ పతనానికి కారణం వాడే. ఎవడో వచ్చి యుద్ధం చేశారా, నీకు సపోర్ట్ వెనకాల ఉన్నానంటే ఎవడో చేస్తాడండి? మీ దమ్ము ఎంత, అవతల శత్రువు దమ్ము ఎంత తెలుసుకోవాలి కదా. రష్యా మా పెద్ద దేశం, వాళ్ళు యుద్ధంలో వాళ్ళు పండిపోయి ఉన్నారు. వాళ్ళు ఇవాళ కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి రష్యాని జయించిన వాడు ఎవడు లేడండి. పాపం నెపోలియన్ రష్యాకి వెళ్ళే పోయాడు, హిట్లర్ రష్యా వల్లే పోయాడు. సో మాత్రం తెలియదు వీడు ఎంత అండి. వీడు రష్యాలోంచి ఉన్న ఒక చిన్న మొక్క ఉక్రెయిన్, వాడు వెళ్ళి అమెరికా వాడు సపోర్ట్ ఇచ్చేస్తాట, వీడేమో యుద్ధం చేస్తాడు. ఎక్కడైనా ఏమాత్రం తెలివితేటలు ఉన్నవాడైనా, వాళ్ళ సొంత మనుషుల గురించి ఆలోచించేవాడైనా చేస్తాడంటే అంత వెర్వేద పని చేసాడు జెన్లిస్కీ గారు. చేయడంతో మొత్తం బ్రహ్మాండమైన దేశం అండి, మంచి డెవలప్మెంట్ అవుతున్న దేశం, అయిపోయిన దేశం. మన కుర్రాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మెడిసిన్ చదువుతున్నారు. యుక్రెయిన్లో చాలా హైలీ డెవలప్డ్ దేశం, మంచి ప్రజలు, అంతా బాగానే ఉంది, ఎకానమీ బాగుంది, తినడానికి తిండి ఉంది, హ్యాపీగా ఉండేవారు అందరూ. వాళ్ళని మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చారు, లిటరల్గా అందరూ రోడ్డు మీద ఉన్నారు. వాడి పరిస్థితి ఎందుకు, వాడు ఎవడో వచ్చి నువ్వు యుద్ధం చేయాలని నీ వెనకాల నేను ఉన్నానంటే ఎవడైనా వెళ్తాడండి? నీ సొంత బలం చూసుకోవద్దా? యుద్ధం చేయాలంటే మన బలంతో మనం యుద్ధం చేయాలి, అంతేగాని వెనకాల వాడు ఎవడో వచ్చేస్తాడు, వాడెవడో నాకు ఆర్డర్ ఇస్తాడు, వీడెవడో నాకు డబ్బులు ఇస్తాడు, మా ప్రజల్ని నేను పణం కింద పెట్టేస్తాను అంటే వాడు ఎంత మూర్ఖుడు, ఎంత డైబాలిక్ ఇంటెలిజెన్స్ వాడు డబ్బుల్లో చూస్తున్నాడు. జర్నలిస్ట్కి వాడు ఇది ట్రెచరస్ కరప్ట్ పర్సన్. వాడు డబ్బులే కావాలి, ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ డ్యూ టు దిస్ వార్. వాడు సొంత డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసాడు. అలా ఉంటుందండి. రాహుల్ గాంధీ అంత తెలివైన వాళ్ళు మనం తెచ్చుకుంటే మన పరిస్థితి అదే. సో అన్నమలైకి రాహుల్ గాంధీ అదే క్వశ్చన్, ఆయన ఇచ్చిన ఆన్సర్, ఇతను ఇచ్చిన ఆన్సర్, ఆయన ఇచ్చిన ఆన్సర్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఆ వీడియోను, చూసి జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి, తెలియని వాళ్ళు ఎంచుకుంటే ఎలా ఉంటుంది, తెలివి తక్కువ వాళ్ళు ఎంచుకుంటే ఎలా ఉంటుంది, అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. యుక్రెయిన్ వార్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. సరైన పాలకుడు లేకపోతే మన ప్రజలకి చాలా చాలా నష్టం. పాలకుడు మంచివాడైతేనే ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారు. అది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మన మన రాజులు వాళ్ళకి ఇప్పుడు రాజ్యం ఒక భారం బాబు, రాజ్యం ఒక భోగం కాదు, రాజ్య భారం మోస్తున్నావు. నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, నువ్వు నీ నడవడికి కరెక్ట్గా ఉండాలి అని మన రాజుల్ని వాళ్ళ మంత్రులు ఎప్పుడు కంట్రోల్లో పెట్టారు. అంతేగాని సాయిబుల్లాగా నువ్వు రాజు అయిపోయాడు, అక్బర్ గారు ఎంతమందినే పెళ్లి చేసుకో, ఎంతమందినే లాక్కొచ్చేయి, అమ్మాయిలు నచ్చిన అమ్మాయిలు లాక్కొచ్చేయి, అంతసేపు అదే. అది లేకపోతే యుద్ధం చేయడం, డబ్బులు లేకపోతే పక్కన మీద యుద్ధం చేయడం, వాళ్ళ దగ్గర లాక్కోవడం, కొడగొట్టుకోవడం. సో లూటీ రాజ్యాలండి అవన్నీ. ఈ ఎడారి మతాల నుంచి వచ్చిన ఈ లూటీ రాజ్యాలకి, మన వాళ్ళ రాజ్యాలకి, మన విజయనగర సామ్రాజ్యం అంటే రత్నాలు పోసి రోడ్డు మీద పెట్టి అమ్మేవారట. అంత సురక్షితంగా ఉండేవారు. అంటే ఎవరు దొంగలు వస్తారని భయం లేదు. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఆశ్చర్యపెట్టండి, ఏమిటి ఈ దేశం, ఇక్కడ దొంగతనాలు లేవు, అంటే పోలీసింగ్ లేదు, డెవలప్మెంట్ లేదు, పోలీసు వాడు అక్కలేదు, దొంగే ఉండడు, దొంగతనే ఉండదు. ఇంత వాళ్ళంతటా వాళ్ళు ఇంత నీతిగా నిజాయితీగా ఎలా ఉంటున్నారని వాడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాడు కనిపెట్టాడు, దీనికి కారణం ఇది మతం, అందువల్ల మన క్రిస్టియానిటీ నింపుదాం, దొంగలు అయిపోతారు అందరూ అని స్టార్ట్ చేశాడు. ఆ క్రిస్టియానిటీలో మీరు ఏ పని చేసినా వెళ్ళి ఓ క్యాండిల్ ఇచ్చేసి యేసు ప్రభు నేను పాపిని అంటే అయిపోయింది, నేను అలాగే పాపినే అని ఒప్పేసుకుంటే మీ పాపం కడిగిపోయింది. సో ఇలాంటి వాటికి మనవాళ్ళు ఏంటి, ఒక పాపం చేయడానికి ఎంత భయపడతారండి మనవాడు. దానివల్ల ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ ఏమవుతుందో బాబు అని భయపడతారు.
ఒక చీమని మన వల్ల అపకారం జరిగితే ఎంత ఫీల్ అవుతాం. అన్ని జంతువులలోనూ పరిపూర్ణంగా ఉన్నాడు దేవుడు అని మనం నమ్ముతాం. బ్రహ్మం సర్వవ్యాపి. బ్రహ్మం అంటే దేవుడు, బ్రాహ్మణ్ కాదు. సర్వం బ్రహ్మమయం, అంతా దేవుడే, ఎక్కడ పడితే అక్కడ దేవుడు. అదే మన కాన్సెప్ట్. ఎంత ఎంత బాగుందండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ప్రతి దాంతో నేను ఎంత గౌరవంగా వినయంగా ఉంటానండి. నా బిహేవియర్ ఎలా ఉంటుంది? యారగెంట్గా ఉంటుంది. ఆ కోడిల పాపను చూస్తే బాయిలర్ కోడిని వాళ్ళు కాళ్ళు పెట్టుకుని లాగేస్తారు, లేదా రెక్కలు పెట్టుకుని లాగేస్తారు, వేలాడేస్తారు. పాపం దాన్ని చంపే ముందు దాంతో గౌరవంగా మంచిగా చంపడం మంచిదని నా ఉద్దేశం. అది మనకు ఫుడ్ ఇస్తుంది. దాన్ని ఎంతైనా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మర్యాదగా మంచిగా అమ్మవారికి దండం పెట్టి, తల్లి నీకు బలిస్తున్నాం, నీ ప్రసాదం మేము తీసుకుంటాం. అది చాలా అదొక ప్రాసెస్ అండి. బేసిక్గా మనం మళ్ళీ పాయింట్ మారిపోతుంది, డైగ్రెస్ అయిపోతున్నాం. బేసిక్గా లీడర్ మంచివాడిని ఎంచుకోవడం ఎంతైనా అవసరం. రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు తెచ్చుకుంటే మళ్ళీ యుక్రెయిన్కి జరిగిన పరిస్థితి మనకైపోతుంది. మోదీ గారిని చూడండి, అందరూ కొట్టుకుంటున్నారు, ఈయన మాత్రం రెండు పక్కన వ్యాపారం చేసుకుంటున్నాడు. రష్యా దగ్గర వ్యాపారం చేసి డబ్బులు చేసుకుంటాడు. మన దేశాన్ని అభివృద్ధి చెందించాడు. అది చూసి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ఏంటిది, మనం అంతా వెర్రివేసాలు కొట్టుకుంటుంటే ఈడేమో డబ్బులు చేసుకుంటున్నాడు అనుకుంటాం. ఇరాన్తో మంచిగా ఉంటాడు మనడు, అలాగే ఇజ్రాయెల్తో మంచిగా ఉంటాడు. రాజనీతి అంటే అదండి. మన ప్రజలు సురక్షంగా ఉండాలి, మన ప్రజలు సురక్షితంగా ఉండాలి అని ఆలోచించేవాడే సరైన రాజు అండి. అంతేగాని నాకు బలం ఉన్నా లేకపోయినా పక్కడోడు ఇచ్చేస్తాడు, నాకు ఆర్మ్స్, ఈడేమో డబ్బులు ఇచ్చేస్తాడు, నేను యుద్ధం చేస్తాను, నా ప్రజలంతా సంక్రాంతి నాకు పర్లేదు అనుకునేవాడు సరైనవాడు కాదు. సో అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఒక తెలివైన రాజకీయ నేతలను ఎంచుకుందాం. అన్నమలయ్యని చూడండి, మహామేధావి. అలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేసి ఐపీఎస్. మన జేడి లక్ష్మీనారాయణ, ఐ లవ్ దట్ గై, ఈజ్ అ గ్రేట్ గై అండి. జేడి లక్ష్మీనారాయణ గారు మన తెలుగు నాట ఇంకో అన్నమలయ్యలాగా ముందుకు వస్తాడని నేను అనుకుంటాను. కానీ మరి బీజేపీ పార్టీలో చేరింటే బాగున్నాయినా మరి. కానీ చాలా ఎక్సలెంట్ గా అండి, చాలా బాగా మాట్లాడతాడని. మంచి మేధస్సు ఉంది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి అని మంచితనం ఉంది. బేసిక్గా హీజ్ అ వెరీ నైస్ గాయ్. ఎవరి గురించి చెడు మాట్లాడడం, ఏ ఒక్క పార్టీని దూషించడం కానీ, మనుషుల్ని వ్యక్తిగతంగా తిట్టడం కానీ అలాంటిది ఏం చేయడం, అది చాలా నచ్చిందండి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయండి అందరికీ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.